పెళ్లి ఫిక్స్ అయ్యాక అది వద్దనుకుంటే అదేం చీటింగ్ కేసు కిందకి రాదు అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది ఇలాంటి వాటితో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకునే వాటిని చెక్ పెట్టింది. వివాహ ప్రతిపాదన మొదలై అది కార్యరూపం దాల్చకపోతే దానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించి కర్ణాటక చెందిన వ్యక్తిపై నమోదైన చీటింగ్ కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ఆరోపణ కింద నేరం రుజువు చేయాలంటే మోసం చేయాలనే ఉద్దేశం మొదటి నుంచి ఉండాలనే విషయాన్ని సుప్రీంకోర్టు పదే పదే చెప్తోందని గుర్తు చేసింది. పెళ్లి చేసుకోకుండా రాజు అనే వ్యక్తి మోసం చేశాడంటే కర్ణాటక చెందిన యువత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహ నిశ్చయమైన తర్వాత తామిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని, కళ్యాణ మండపం కోసం తన తండ్రి 75,000 అడ్వాన్స్ ఇచ్చారని, చివరికి రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. రాజుతో పాటు ఆయన సోదరులు సోదరి తల్లి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. సెక్షన్ 417 కింద నమోదైన కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు కేవలం రాజును దోషిగా తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజు 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రసన్నా బి వరాలతో కూడిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఒక నిర్దిష్ట సందర్భంలో మోసం ఉండవచ్చని, ఇటువంటి కేసుల్లో నేర నిరూపణకు విశ్వసనీయ సాక్ష్యాలు ఉండాలని పేర్కొంది. ఈ కేసులో యువతను మోసం చేసే ఉద్దేశం అతనికి ఉన్నట్టు కనిపించడం లేదని, అందుకే సెక్షన్ 417 కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది.